హలో మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ. మీరు పాన్ కార్డ్ యూజ్ చేస్తూ ఉంటారు కదా! దానిలో ఉండే ఫస్ట్ 10 డిజిట్స్ క్షమించాలి. అందులో ఉండే 10 డిజిట్స్ క్యారెక్టర్స్ కానీ, నంబర్స్ కానీ వేటిని సూచిస్తాయో మీకు తెలుసా? అవి ర్యాండమ్‌గా ఇచ్చారనుకుంటున్నారా? లేకపోతే వాటి కింద ఏమన్నా అర్థం ఉందనుకుంటున్నారా? ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోతే అసలు పాన్ అంటే ఏంటి? పాన్ కార్డ్‌లో పాన్ అంటే ఏంటి? పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. అంటే ఒక మనిషికి ప్రభుత్వం ఆదాయం ప్రభుత్వం తన ఆదాయాన్ని ధృవీకరించడానికి ఇచ్చిన ఒక నంబర్, ఒక కార్డ్ నెంబర్. అది ప్రత్యేకంగా ఉంటుంది. ఒక మనిషికి ఒకటే ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ వారు ప్రవేశపెట్టడం జరిగింది. పాన్ కార్డులో 10 డిజిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు స్ట్రక్చర్ ఏంటన్నది చూద్దాం. స్ట్రక్చర్ విషయానికి వచ్చేస్తే ఇందులో మొదటి 5 లెటర్స్ వచ్చేసి లెటర్స్ వస్తాయి. తర్వాత వచ్చే 4 నంబర్లు వస్తాయి. ఆ తర్వాత లాస్ట్ మళ్ళీ ఆల్ఫాబెట్ వస్తుంది. సో ఇవి యాదృచ్ఛికంగా ఇవ్వబడలేదు. వీటికి ఒక గుర్తింపు అన్నది ఉంది. ఇప్పుడు ఫస్ట్ లెటర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లెటర్ వచ్చేసి ఫస్ట్ 3 లెటర్స్, ఫస్ట్ 1 లెటర్ మాత్రమే కాదు, ఫస్ట్ 3 లెటర్స్ ర్యాండమ్గా ఇస్తారు. ర్యాండమ్గా ఆల్ఫాబెటికల్ సిరీస్లో ఇస్తారు. ఇవి యూనిక్ ఐడెంటిటీ కోసం ఇలా ఇస్తారు. ఇంకా నెక్స్ట్ 4th లెటర్ విషయానికి వచ్చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైనది పాన్ నెంబర్లో. ఇది ఆ 4th లెటర్ ఏదైతే అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఆ పాన్ కార్డ్ హోల్డర్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇస్తున్నారంటే ఆ 4th లెటర్ అనేది పి ఉంటుంది. అది ఒక కంపెనీకి ఇస్తున్నారని అంటే సి ఉంటుంది. లేదు హిందూ అన్డివైడెడ్ ఫార్మ్ కేటగిరీలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలంటే హెచ్ వస్తుంది. ఎఫ్ అంటే సంస్థకి ఇస్తారు. ఏ అంటే ఫర్ అసోసియేషన్ పార్ట్నర్స్. ఇలా కొన్ని కేటగిరీస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 5th లెటర్ని బేస్ చేసుకొని పాన్ కార్డ్ హోల్డర్ అనేది డిసైడ్ అవుతారనమాట. ఇది 4th లెటర్ యొక్క సీక్రెట్. ఇంకా నెక్స్ట్ 5th లెటర్ విషయానికి వచ్చేస్తే ఇది సాధారణంగా ఒక వ్యక్తి యొక్క ఇంటి పేరు లేదా పేరుతో సంబంధమై ఉంటుంది. ఇప్పుడు రాజు కుమార్ అనుకోండి పేరు పాన్ కార్డులో ఉన్నది. అప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే రాహుల్ కుమార్ అని ఉంది. సో ఆర్ రావాలి. బట్ ఒక శాంపుల్కి ఏబిడి అలా జస్ట్ ఉంది. నార్మల్ అయితే రాహుల్ కుమార్ అనే పేరు ఉంటే 5th లెటర్ అన్నది ఆర్ వస్తుంది. అదే సూర్య యాదవ్ అని ఉంది, ఎస్ వస్తుంది. లేదా యాదవ్ కుమార్ అని వస్తే వై వస్తుంది. అట్లా పాన్ కార్డులో ఉండే పేర్లు ఫస్ట్ లెటర్ ఏది ఉంటే అది ఆ 5th లెటర్ కింద వస్తుంది అన్నమాట. సో ఇది 5th లెటర్ యొక్క సీక్రెట్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డిజిట్స్ లేదా లెటర్స్ అంటే మళ్ళీ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, అవి ఆఖరి నెంబర్, ఆఖరిలో ఉన్న ఆల్ఫాబెట్ ఏంటి అనేది కూర్చుందాం. ఫస్ట్ 4 డిజిట్ల నెంబర్ల విషయానికి వచ్చేస్తే ఫోర్ డిజిట్స్ అనేది యూనిక్ సీరియల్ నెంబర్ అన్నమాట. చివరిలో ఆఖరిలో ఉన్న లెటర్ అనేది ఒక చెక్ క్యారెక్టర్. దీనివల్ల ఏంటంటే పాన్ నెంబర్ అనేది కరెక్ట్గా వ్యాలిడేట్ చేయడానికి సులభమవుతుంది. ఈ పాన్ కార్డులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు దాగి ఉన్నాయి. అదేంటంటే పాన్ కార్డు
జీవితాంతం ఒకటి ఉంటుంది, 2, 3 ఉండవు, 2, 3 మారవు. అదేవిధంగా ఒక వ్యక్తికి ఒక పాన్ మాత్రమే ఉండాలి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్లో బాగా ముఖ్యమైనది. బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ ఇలా వీటిలో కూడా పాన్ కార్డ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. సో ఒక మనిషికి పాన్ కార్డే ఫైనాన్షియల్ స్టేటస్ డిసైడ్ చేసేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే స్టేటస్ అని చెప్పలేం, కానీ ఫైనాన్షియల్గా దాని ఏంటి అనేది కొంచెం చెప్పడానికి పాన్ కార్డ్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది నా ఒపీనియన్. ఈ వీడియోకి ఇంతే. ఇప్పటివరకు మీరు పాన్ కార్డ్ గురించి ఇంత సమాచారం నేను తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ తెలుసుకున్నారనుకుంటే అవును అని కామెంట్ చేయండి, లేదంటే లేదు అని కామెంట్ చేయండి. ఈ పాన్ నెంబర్లో 4th డిజిట్ ఏంటో కూడా మీ పాన్ నెంబర్లో 4th డిజిట్ ఏంటి అని కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.